అనగనగా దూరమైన కొండల మధ్య ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ఆలీబాబా అనే ఒక పేద కట్టలు కొట్టే వ్యక్తి జీవించేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు తలెత్తగానే తన పాత గొడ్డలిని భుజంపై వేసుకుని అడవిలోకి వెళ్ళేవాడు ఆలీబాబా. చెట్లను కొట్టి కట్టెలు చేసి వాటిని పట్టణంలో అమ్మి తన భార్యతో చిన్నకాని సంతోషమైన జీవితం గడిపేవాడు. అతనికి ధనం లేదు, కాని హృదయం మాత్రం బంగారంలా స్వచ్ఛంగా ఉండేది. కాని ఆలీబాబా అన్నయ్య కాసీం మాత్రం పూర్తి భిన్నం. అతడు అపారమైన ధనవంతుడు. బంగారం, వెండి, వజ్రాలు అతనింట్లో అన్నీ ఉన్నాయి. కాని ఆ సంపదతో పాటు అతని మనసు మాత్రం చీకటితో నిండిపోయింది. అతడు లోభి, స్వార్థపరుడు. ఇతరుల కష్టం అతనికి కనపడేది కాదు. ఆలీబాబా దారి నిజాయితీ అయితే కాసీం దారి లోభం. ఈ ఇద్దరి జీవితం త్వరలోనే ఒక అద్భుతమైన రహస్యంతో కలవబోతోంది. అది వారి భవితవ్యాన్ని శాశ్వతంగా మార్చబోతోంది.